మహాజనో ఏన గతః సపంద అనే సూక్తి ప్రకారం పూర్వపు మహాత్ములు చూపించిన దారిలోనే జ్ఞానబోధ కొనసాగుతోంది. దానిని మన ఆర్షధర్మం గురు పరంపరగా అభివర్ణించింది. గురువు అంటే విద్యార్థికి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, అంతకు మించి విస్తృతమైన అర్థం ఉంది. శిష్యులోని అజ్ఞానం అనే చీకటిని నిరోధించేవారే గురువులు. జ్ఞానజ్యోతులను వెలిగించడం ద్వారా అంధకారాన్ని పారద్రోలేవారే అసలైన గురువులు. మనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆవిష్కరించే గురువును సర్వదేవమయో గురు అని భగవద్గీత అభివర్ణించింది. పరిపాలిస్తే ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించాలి లేదా గురువుగా ఒక మహాభాష్యాన్ని బోధించాలి అని పతంజలి మహర్షి ఆధ్యాత్మిక గురువు ప్రాముఖ్యతను ఆవిష్కరించారు. అలాంటి గురువులెందరూ మన పావన భరతసీమను సుసంపన్నం చేశారు. అలాంటి వారిలో స్వామి స్వరూపానంద పరమహంస దేవ్ ఒకరు. ఆయన స్థాపించిన అయాచక ఆశ్రమం ఎన్నో ఆధ్యాత్మిక దివ్య ప్రభలను వెదజల్లుతోంది. అయాచక ఆశ్రమం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో కంకుర్కాచి ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ. ఈ ఆశ్రమం ప్రధాన కేంద్రాన్ని గురుధామ్ అని పిలుస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ సంస్థకు అనేక శాఖలు పనిచేస్తున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు సమాజ సేవను ప్రజల్లో విస్తరించడమే ఈ ఆశ్రమం ప్రధాన లక్ష్యం. ఈ ఆశ్రమాన్ని అఖండ మండలేశ్వర్ శ్రీ శ్రీ స్వామి స్వరూపానంద పరమహంసదేవ్ స్థాపించారు. భక్తులు ఆయనను ప్రేమగా శ్రీ శ్రీ బాబామణి అని సంబోధిస్తారు. ఆయన తన జీవితమంతా మానవ సేవ, ఆధ్యాత్మిక చైతన్యం, నైతిక విలువల ప్రచారానికి అంకితం చేశారు. స్వామి స్వరూపానంద పరమహంసదేవ్ 1892 డిసెంబర్ 27న ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న కుమిల్లా జిల్లా టాడ్పూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు శ్రీ సతీష్ చంద్ర గంగూలీ, తల్లి పేరు శ్రీమతి మమతాదేవి. చిన్నప్పటి నుంచే భక్తి, సేవ, ఆధ్యాత్మికత పట్ల ఆయనకు విశేష ఆసక్తి ఉండేది. విద్యాభ్యాసం పూర్తయ్యాక దేశభక్తి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. అనంతరం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని సమాజ సేవనే జీవిత లక్ష్యంగా స్వీకరించారు. స్వామి స్వరూపానంద పరమహంసదేవ్కు సన్యాస దీక్షను ఎవరు ఇచ్చారనే విషయంలో స్పష్టమైన అధికారిక, చారిత్రక ఆధారాలు అందుబాటులో లేవు. ఆయన తన ఆధ్యాత్మిక సాధనను స్వీయ అనుభవం, తపస్సు, గురుతత్వ భావన ఆధారంగా అభివృద్ధి చేసుకున్న మహనీయుడుగా అయాచక్ ఆశ్రమం ప్రచురణలు పేర్కొంటున్నాయి. ఆయన పరమాత్మనే పరమగురువుగా భావిస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని జీవిత పరమావధిగా బోధించారు. ఆయన స్థాపించిన అయాచక్ ఉద్యమం అడగకుండా జీవించడం, సేవ చేస్తూ జీవించడం అనే గొప్ప సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. అయాచక్ అంటే ఎవరినీ ఏది యాచించని వ్యక్తి అనే అర్థం. భిక్ష అడగకుండా స్వశక్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే భావనను ఆయన సమాజానికి అందించారు. ఆయన దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, సేవా కేంద్రాలు స్థాపించారు. ఉచిత వైద్య సేవలు, విద్యా కార్యక్రమాలు, అన్నదానం, యువతకు వ్యక్తిత్వ వికాస శిక్షణ, ధ్యాన శిబిరాలు, ఆధ్యాత్మిక బోధనలు నిర్వహిస్తూ లక్షలాది మందిని సన్మార్గంలో నడిపించారు. సమపేత ఉపాసన, ఓంకార సాధన, మానవ సేవ, క్రమశిక్షణ, నైతిక జీవనం, దేశభక్తి, స్వావలంబన వంటి విలువలను ఆయన జీవితాంతం ప్రచారం చేశారు. స్వామి స్వరూపానంద పరమహంసదేవ్ 1984 డిసెంబర్ 8న కోల్కతాలోని గురుధాంలో మహాసమాధి పొందారు. నేటికి ఆయన బోధనలు, అయాచక్ ఆశ్రమం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
కోల్కతా నగర మధ్యలో ఉన్నప్పటికీ ఆశ్రమంలోకి అడుగు పెడితే నిశ్శబ్దం, ప్రశాంతత, భక్తిభావం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఆశ్రమ ప్రధాన కేంద్రాన్ని గురుధామ్ అని పిలుస్తారు. విశాలమైన ప్రాంగణం, పరిశుభ్రమైన వాతావరణం, పచ్చని చెట్లు, పూల మొక్కలు సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. భక్తులు ధ్యానం చేయడానికి అనువుగా ప్రతి ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రధాన ప్రార్థనా మందిరం ఆశ్రమానికి ప్రత్యేక ఆకర్షణ. విశాలమైన ఈ మందిరంలో ప్రతిరోజు సమూహ ప్రార్థనలు, ఓంకార జపం, భజనలు, ధ్యానం, ఆధ్యాత్మిక బోధనలు జరుగుతాయి. వందలాది మంది ఒకేసారి కూర్చొని ప్రార్థనలు చేసే అవకాశం ఉంటుంది. ధ్యాన మందిరంలో నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. భక్తులు గంటల తరబడి ధ్యానం చేస్తూ దివ్యానుభూతిని పొందుతారు. ఆశ్రమంలో శ్రీ శ్రీ స్వామి స్వరూపానంద పరమహంస దేవ్ స్మారక స్థలం ప్రత్యేకంగా ఉంటుంది. ఆశ్రమ ప్రాంగణంలో గ్రంథాలయం ఉంది. ఆధ్యాత్మికం, వేదాంతం, యోగం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అనేక పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. భక్తులకు బస చేసే అతిథి గదులు, సాధకులకు ప్రత్యేక నివాస సౌకర్యాలు కూడా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండి ధ్యానం, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధ్యానం, ఆత్మ పరిశీలనకు అనువైన ప్రశాంత వాతావరణం ప్రతి సందర్శకుడికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఆదివారం పండుగల సందర్భంగా గురుపూజ దినాల్లో వేలాది మంది భక్తులు ఆశ్రమాన్ని సందర్శిస్తారు. సమూహ ప్రార్థనలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. అయాచక్ ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సుప్రభాత ప్రార్థనతో రోజు ఆరంభమవుతుంది. అనంతరం ఓంకారనాదం, వేదమంత్రాల పఠనం, సమూహ ప్రార్థనలు నిర్వహిస్తారు. భక్తులు ధ్యానం, జపం, ఆత్మచింతనలో పాల్గొంటారు. ప్రతిరోజు శ్రీ శ్రీ స్వామి స్వరూపానంద పరమహంస దేవ్ బోధించిన ఆధ్యాత్మిక సూత్రాలపై ప్రవచనాలు జరుగుతాయి. సత్యం, సేవ, క్రమశిక్షణ, స్వావలంబన, మానవత్వం, దేశభక్తి వంటి విలువలను జీవితంలో ఆచరించాలని భక్తులకు బోధిస్తారు. ఆశ్రమంలో సమూహ ధ్యానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. నిర్ణీత సమయాల్లో భక్తులు అందరూ కలిసి ధ్యానం చేస్తారు. సంవత్సరం పొడవునా అనేక ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో శ్రీ శ్రీ స్వామి స్వరూపానంద పరమహంస దేవ్ జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. స్వామీజీ మహాసమాధి దినోత్సవాన్ని గురుస్మృతి దినంగా నిర్వహిస్తారు. ఆ రోజు ప్రత్యేక పూజలు, సమూహ ధ్యానం, ఆధ్యాత్మిక సభలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. గురు పూర్ణిమ ఆశ్రమంలో అత్యంత ముఖ్యమైన పర్వదినం. గురువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గురుపూజ నిర్వహిస్తారు. భక్తులు గురుదేవుని బోధనలను స్మరించుకొని ఆధ్యాత్మిక జీవనానికి నూతన సంకల్పం చేస్తారు. ప్రతి ఆదివారం ప్రత్యేక సత్సంగం నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, ప్రశ్నోత్తర కార్యక్రమాలు, ధ్యాన సాధనలు జరుగుతాయి. కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొంటారు. దుర్గా పూజ, దీపావళి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, మహాశివరాత్రి వంటి భారతీయ ఆధ్యాత్మిక పర్వదినాలను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ధ్యాన కార్యక్రమాలు, ప్రసాద పంపిణీ జరుగుతుంది.
అయాచక్ ఆశ్రమం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, సమాజ సేవను ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావిస్తూ అనేక సేవ, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేదలకు, నిరుపేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులు అందించే సేవా కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తారు. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలకు కూడా సహాయ సామగ్రిని పంపిస్తారు. ఆరోగ్య సేవలకు ఆశ్రమం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షలు, దంత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించే కార్యక్రమాలు కూడా చేపడతారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, దుస్తులు పంపిణీ చేస్తారు. నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, దేశభక్తిపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు. యువత కోసం నాయకత్వ శిక్షణ, యోగాభ్యాసం, ధ్యాన శిబిరాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలు నిర్వహిస్తారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అవగాహన కల్పిస్తారు. మహిళల కోసం ఆధ్యాత్మిక శిబిరాలు, కుటుంబ విలువలపై అవగాహన కార్యక్రమాలు, స్వయం ఉపాధికి సంబంధించిన శిక్షణలు నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, నీటి సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఆశ్రమం ప్రచురణ విభాగం ద్వారా శ్రీ శ్రీ స్వామి స్వరూపానంద పరమహంస దేవ్ బోధనలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, నైతిక విలువలను తెలియజేసే పుస్తకాలు, పత్రికలు ప్రచురిస్తారు. వివిధ భారతీయ భాషల్లో ఈ సాహిత్యం అందుబాటులో ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఆశ్రమం విశేష ప్రాధాన్యం ఇస్తుంది. భజన కార్యక్రమాలు, భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక గీతాలాపనలు, సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, గురుభక్తి, దేశభక్తిని ప్రతిబింబించే కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు. శ్రీ శ్రీ స్వామి స్వరూపానంద పరమహంస దేవ్ జయంతి, గురు పూర్ణిమ, మహాసమాధి దినం సందర్భంగా ఆధ్యాత్మిక సభలు, సత్సంగాలు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అయాచక్ ఆశ్రమం అభిక్ష అనే స్వావలంబన సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. సేవ కోసం యాచించకుండా స్వచ్ఛంద సహకారం, క్రమశిక్షణ, సమిష్టి కృషితో కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకతగా గుర్తింపు పొందింది. శ్రీ స్వామి స్వరూపానంద పరమహంసదేవ్ తన జీవితమంతా మానవ సేవ, ఆధ్యాత్మిక చైతన్యం, నైతిక విలువలు, స్వావలంబనకు అంకితం చేశారు. భగవంతుని చేరుకోవడానికి అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదని, కుటుంబంలో ఉంటూనే నిజాయితీగా జీవిస్తూ సమాజానికి సేవ చేస్తే అదే గొప్ప సాధన అని ఆయన బోధించారు. మనిషి జీవితానికి నిజమైన అలంకారం సంపద కాదు, సద్గుణాలేనని ఆయన తరచూ చెప్పేవారు. ఆయన బోధనల్లో మానవ సేవకు అత్యున్నత స్థానం ఉంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారిని ఓదార్పు ఇవ్వడం, అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానం అందించడం నిజమైన భగవంతుని ఆరాధన అని వివరించారు. దేవుడిని ఆలయంలో మాత్రమే చూడకుండా ప్రతి మనిషిలో దైవాన్ని దర్శించాలని సందేశం ఇచ్చారు. శ్రమతో సంపాదించిన ఆహారమే పవిత్రమని ఆయన నమ్మకం. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలని, యాచించడం కంటే శ్రమించడం గొప్పదని బోధించారు. ఇదే భావన తర్వాత అభిక్ష సిద్ధాంతంగా రూపుదిద్దుకుంది. ఎవరిని ఏదీ అడగకుండా స్వచ్ఛంద సేవతో సమాజానికి ఉపయోగపడాలని ఆయన చెప్పారు.
సత్యం, నిజాయితీ, క్రమశిక్షణ ప్రతి మనిషి జీవితానికి బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు. అబద్ధం, మోసం, స్వార్థం మనిషిని పతనానికి తీసుకువెళ్తాయని హెచ్చరించారు. ఆలోచనలో, మాటల్లో, చేతల్లో పవిత్రత ఉండాలని బోధించారు. ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతుందని, ప్రతిరోజు కొంత సమయం దైవస్మరణకు కేటాయించాలని సూచించారు. ఓంకార జపం మనసుకు ఏకాగ్రతను, ఆత్మకు శాంతిని అందిస్తుందని వివరించారు. ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదని, మనసును పరిశుద్ధం చేసుకోవడమేనని చెప్పారు. గురువును గౌరవించడం అంటే ఆయన చెప్పిన మార్గంలో నడవడమేనని ఆయన స్పష్టం చేశారు. గురుభక్తి మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలని చెప్పారు. మంచి గురువు మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగిస్తాడని వివరించారు. మతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించకూడదని ఆయన ఎప్పుడూ బోధించారు. అన్ని మతాల లక్ష్యం మనిషిని మంచివాడిగా మార్చడమేనని చెప్పారు. ప్రేమ, కరుణ, దయ, సహనం ప్రతి మనిషిలో ఉండాలని సూచించారు. యువత దేశ భవిష్యత్తు అని భావించిన ఆయన యువకులు శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా, నైతికంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. సమయ పాలన, కష్టపడి పనిచేయడం, పెద్దలను గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం ప్రతి యువకుడి బాధ్యత అని చెప్పారు. కుటుంబ జీవితం కూడా ఒక యోగమేనని ఆయన బోధించారు. తల్లిదండ్రులను గౌరవించడం, భార్యాభర్తలు పరస్పరం ఆదరించుకోవడం, పిల్లలకు మంచి సంస్కారం అందించడం ద్వారా కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుందని వివరించారు. ప్రకృతిని రక్షించడం కూడా ఆధ్యాత్మిక జీవనంలో భాగమేనని ఆయన చెప్పారు. నీరు, చెట్లు, జంతువులు, పక్షులు అన్నీ దైవ సృష్టేనని, వాటిని ప్రేమించి సంరక్షించాలని సూచించారు. ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని, ఎవరికైనా సహాయం చేయాలని, మంచి మాట మాట్లాడాలని, ఒక చెడు అలవాటును వదిలేయాలని ఆయన ప్రేరేపించేవారు. చిన్న మంచి పనులు సమాజంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని చెప్పేవారు. అయాచక్ ఆశ్రమం కార్యకలాపాలు కోల్కతాలోని గురుధామ్ ప్రధాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఆశ్రమానికి చెందిన అన్ని శాఖలు సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ట్రస్ట్ వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. మన సంస్కృతిని కాపాడుదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం, సేవను జీవిత ధర్మంగా స్వీకరిద్దాం, ఆధ్యాత్మికతను ఆచరణలోకి తీసుకువద్దాం. ఇదే అయాచక్ ఆశ్రమం అందిస్తున్న శాశ్వత సందేశం. ఇదే శ్రీ శ్రీ స్వామి స్వరూపానంద్ పరమహంసదేవ్ చూపిన జీవన మార్గం. ఆ దివ్య జీవన పదంలో అయాచక్ ఆశ్రమం అలుపెరగకుండా అంకిత భావంతో అద్భుతంగా ముందుకు పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.